నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. దేశ రాజధాని ఢిల్లీ భద్రతను అల్లకల్లోలం చేయాలని పన్నిన భయంకరమైన ఉగ్ర కుట్ర బట్టబయలైంది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బ్లాస్ట్ కేసులో తీగలాగితే డొంకంతా కదులుతున్నట్టు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుట్రదారుల లక్ష్యం కేవలం ఒక్క ప్రాంతం కాదని ఏకంగా 26/11 ముంబై దళ తరహాలో ఢిల్లీ వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం వంటి ప్రముఖ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ ను కూడా టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఇంతకీ ఈ కుట్ర వెనుక ఉన్నదెవరు? డాక్టర్లు, ప్రొఫెసర్లుగా ఉన్నవారు ఉగ్రవాదులుగా ఎలా మారారు? నవంబర్ 26, 2008 ముంబైలో తాజ్ మహల్, ఒబెరాయ్ వంటి 12 కీలక ప్రాంతాలపై పాకిస్తాన్ ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించిన భయంకరమైన రోజు అది. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో ఢిల్లీని రక్తపాతంలో ముంచేందుకు ఉగ్రవాదులు పథకం రచించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ తో సంబంధాలు ఉన్న ఈ టెర్రర్ మాడ్యూల్ దాదాపు జనవరి నుంచే కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు తేలింది. వీరి లక్ష్యం ఢిల్లీ మాత్రమే కాదు, గురుగ్రామ్, ఫరీదాబాద్ లోని హై ప్రొఫైల్ ప్రాంతాలను కూడా టార్గెట్ చేశారు. మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టి దేశంలో అరాచకం సృష్టించాలనేది వీరి కుట్ర. ఈ ఉగ్ర మాడ్యూల్లోని సభ్యుల గురించి తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా, షోపియాన్ వంటి ప్రాంతాలకు చెందిన కొంతమంది డాక్టర్లను ఉగ్రవాదులుగా మార్చినట్లు తెలుస్తోంది. డాక్టర్ వృత్తిలో ఉండడం వల్ల ఎవరికి అనుమానం రాకుండా తమ కార్యకలాపాలు సాగించవచ్చని భావించి వీరిని ఈ మాడ్యూల్ కు ఎంచుకున్నారు. వీరంతా హర్యానాలోని ఫరీదాబాద్ ను తమ స్థావరంగా మార్చుకొని దాడులకు తెరతీశారు. వైద్యులు కావడంతో రెక్కి నిర్వహించడం, అద్దె రూములో పేలుడు పదార్థాలు నిల్వ చేయడం వంటి కీలక పనులను కూడా ఎటువంటి అనుమానం లేకుండా పూర్తి చేశారు. ఈ ఉగ్రవాద ముఠా ఏకంగా 200 శక్తివంతమైన ఐఈడీలు అంటే ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ను సిద్ధం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఈ కుట్రలో 4 డాక్టర్లు కీలకంగా పనిచేశారు. వారిలో 3 డాక్టర్లు షాహిల్ సయీద్, ముజమ్మిల్ షకీల్ గనాలే, అదిల్ రాథర్లను అధికారులు అరెస్ట్ చేశారు. 4వ వ్యక్తి డాక్టర్ ఉమర్ నబీ సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో I-20 కారులో పేలుడు పదార్థాలు తీసుకువచ్చి పేల్చివేయడంతో ఆ దాడిలో అతడు మరణించాడు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరందరికీ ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలున్నట్లు దర్యాప్తులో తేలింది. దీపావళి రోజు రద్దీగా ఉండే ప్రాంతాల్లో దాడులు చేయాలని మొదట ప్లాన్ చేసినప్పటికీ అది విఫలమైంది. చివరికి ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ కార్ బ్లాస్ట్ భవిష్యత్తులో దేశంపై జరగబోయే అత్యంత భయంకరమైన ఉగ్రకుట్రకు ఒక హెచ్చరికగా నిలుస్తోంది. డాక్టర్ల ముసుగులో దేశంలో అరాచకం సృష్టించాలని చూసిన జైషే మహమ్మద్ పన్నాగం పూర్తిగా పట్టబయలైనప్పటికీ దేశ భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గట్టిగా తెలియజేస్తోంది.